ఈ రోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్లో నేను టెంపుల్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మన ప్రపంచంలో ఉన్న ఫేమస్ టెంపుల్స్, వాటి ప్రాముఖ్యత, ప్రతి టెంపుల్ యొక్క స్పెషాలిటీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో టెంపుల్ సిరీస్ 1 గురించి అయిన పానకాల నరసింహస్వామి, దానినే మనం మంగళగిరి నరసింహస్వామి ఆలయంగా పిలువబడుతున్నాం. ఈ టెంపుల్ మనకు విజయవాడ నుంచి 10 కిలోమీటర్ల దగ్గరలోనే పానకాల నరసింహస్వామి ఆలయం అనేది కనిపిస్తుంది. ఇది ఒక ప్రాచీన క్షేత్రంగా పిలువబడుతుంది. మంగళగిరి అంటే శుభమైన కొండ అని అర్థం. ఈ క్షేత్రం పర్వతాకారంలో లింగాకార రూపంలో ఉండడంతో ఇది అత్యంత పవిత్రమైనదిగా మనం చెప్పవచ్చు. ఈ ఆలయం మనకు మంగళగిరి నరసింహస్వామి కేవలం ఒక దేవాలయం కాదు, ఇది భక్తి, ఆధ్యాత్మిక శక్తి మరియు పురాణ గాథల సమ్మేళనం అని చెప్పవచ్చు. ఇక్కడికి ఒక్కసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పానకం సమర్పిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. పురాణాల ప్రకారం కృతయుగంలో మంగళగిరి ప్రాంతంలో రాక్షసులు బాధిస్తూ ఉండగా మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో వచ్చి వారిని సంహరించారని కథలు చెబుతున్నాయి. ఇక్కడ పనక నైవేద్యం వలన స్వామి కోపంగా ఉన్నప్పుడు ఈ పనక నైవేద్యం వల్ల స్వామి వారిని శాంతిస్తారని భక్తుల నమ్మకం అని చెప్పవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ గోపురం 11 అంతస్తుల నుండి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గోపురాల్లో ఒకటిగా పేరు పొందింది అని చెప్పవచ్చు. ఈ ఆలయానికి వచ్చి పానకాల నైవేద్యం సమర్పిస్తే కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి అని ఇక్కడ చెబుతున్నారు. వ్యాపారాలు ఉన్నవారు ఇక్కడ స్వామిని సందర్శించి వ్యాపారంలో విజయాలు పొందుతారు అని కూడా చెప్పవచ్చు. కొత్తగా పెళ్ళైన దంపతులు ఇక్కడి వచ్చి స్వామివారిని దర్శిస్తే దాంపత్యం సుఖంగా ఉంటుంది అని కూడా చెబుతున్నారు. మరి ఇక్కడ అద్భుతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాస్త్రజ్ఞులు పరీక్ష చేసినా కానీ ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్న పానకాన్ని ఎప్పుడూ కూడా కింద పడకపోవడం వారికి అర్థం కాలేదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. భక్తులు అయితే ఇది నరసింహస్వామి ప్రత్యక్ష స్వరూపం అని కూడా చెబుతున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారం నరసింహ అవతారం. ఇటు నరుడు కాకుండా అటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలయికతో భక్త సంరక్షణ కోసం విష్ణువు చేసిన అద్భుత అవతారం అని నరసింహ అవతారంగా చెప్పవచ్చు. కోరిన కోరికలు తీర్చే వారి పాలిట కొంగు బంగారంగా నరసింహస్వామిని భక్తులు కీర్తించబడుతున్నారు అని కూడా చెప్పవచ్చు. అకస్మాత్తుగా నరసింహస్వామిని దర్శించుకుంటే మనకు డబ్బు కూడా పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయగల దేవుడు ఈ నరసింహస్వామి. అందుకనే శ్రీ శంకరాచార్యులంతటి వారు తనని ఆపద నుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ ఉండగా కరవలంబ స్తోత్రంగా చేశారు. అంతటి దయామయుడైన ఈ స్వామి కృష్ణానది తీరాన గుంటూరు జిల్లాలోని ఈ మంగళగిరిలో వెలసిన స్వామిని పానకాల నరసింహస్వామిగా భక్తులు పూజిస్తూ ఉంటారు. ఈ పానకాల నరసింహస్వామి క్షేత్రంలో 3 నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం అని చెప్పవచ్చు. కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి భక్తులు దర్శించుకోగలరు అని చెప్పవచ్చు. హిరణ్యకశిపుని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంలో రౌద్రంగా అందరికీ భీతి కోల్పోతూ ఉన్నారు. దేవతలంతా ఆ దేవదేవుణ్ణి శాంతించమని ప్రార్థించిన ఫలితం లేకపోవడంతో శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామిని అమృతం సమర్పించి దీంతో స్వామి శాంత స్వరూపులయ్యారు అని చెప్పవచ్చు. మంగళాద్రిపై వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ వెలిశారు. స్వామివారికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించేవారు. మరి ఈ కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే
గుట్టక వేసిన శబ్దం కూడా మనం వినవచ్చు. ఇంకా పానకం పోయడం ఆపి మిగతాది భక్తులు ప్రసాదంగా ఇస్తారు అని చెప్పవచ్చు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేసి ఇస్తారు. ఇక్కడ కొంత పానకం ఇక్కడ దేవుడికి ప్రసాదంగా ఇస్తూ ఈ దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవడం అనేది విశేషకరంగా చెప్పవచ్చు. శ్రీ లక్ష్మీ ఆలయం పానకాల నరసింహస్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో ఈ లక్ష్మీ ఆలయం ఉన్నది. దీనికి పక్కాగా ఓ సొరంగం ఉంటుంది. దాంట్లోంచి వెళ్తే కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గుహలోకి వెళ్ళవచ్చు అని చెబుతున్నారు. ఋషులు ఇది వరకు ఆ మార్గం ద్వారానే పయనించి వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి స్వామిని సేవించేవారు అని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది అని చెప్పవచ్చు. సర్వమంగళ స్వరూపిణి సర్వ శబదాయిని అయిన శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయినది. అంతకు ముందు ఈ కొండకు మార్కొండ అనే పేరు ఉండేది. ఈ పానకాల స్వామి యొక్క మహత్యం ఏంటంటే స్వామి పానకం తాగడం ఎంత మట్టుకు నిజమో పరీక్షించడానికి ఆ ప్రాంతంలోని జమీందారు వెంకటాద్రి నాయుడు పరీక్షించాలి అని అనుకున్నారు. తన భావమరిది శక్తి ఉపాసనలకు కలిసి కొండపై స్వామివారి తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేతిని పోనిచ్చారట. చెయ్యి కొంత దూరం పోగానే నవ్వులుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందట. జమీందారు గారు తేళ్లు పాములు కరిచినంత బాధ కలిగిందట. నాయుడు గారి చెయ్యి బయటకి తీయగా చెయ్యి రక్తమాంసములు లేక సహ్యాలవష్టంగా ఉండడం చూసి విస్మయం చెందారట. అప్పుడు నుంచి స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారం అవుతుందని తన జన్మ సార్థకమైందని ఆయన ఆలయం గోపురం నిర్మించారట. కొండ శిఖరంలో ఉన్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం ఉండవు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితో గాని నెయ్యితో గాని దీపం పెడతానని మొక్కుకొని గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు అని చెబుతున్నారు. కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మెట్ల మార్గంలో ఉన్న బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో మూర్తులను ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుసుకోవచ్చు. మరి మనం ఈ టెంపుల్ ని విజిట్ చేయాలి అంటే పానకాల నరసింహస్వామి అని గూగుల్లో టైప్ చేశారు అంటే విజయవాడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే మనకు ఈ ఆలయం అయితే కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ టెంపుల్ ని మీరు ఎప్పుడైనా విజిట్ చేసి వచ్చారా? ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. రేపు ఇంకొక వీడియోలో టెంపుల్ సిరీస్ 2తో ఇంకొక టెంపుల్ గురించి తెలుసుకుందాం. అలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.